మనం రిజమాటిక్గా అంటాం కానీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు ట్రంప్. అంటే ఇప్పుడు గ్రేట్ కాదనే కదా. అంటే ఆచరణలో $500 బిలియన్ ఎట్లా సాధ్యం అవుతుందంటారు? ఆచరణలో ఎట్లాంటి చేతులు మెలిపెట్టి అమ్ముతున్నాడు కదా, అది వ్యాపారం పెరగటం అంటే. ఆయన దగ్గర ఏమీ లేకపోయినా ఆయన దగ్గర నా 2 కొనమంటున్నాడు, ఆయుధాలు కొను ఆయిల్ కొను అంటున్నాడు, బలవంతాన్ని అంటగడుతున్నాడు అని అనుకుంటున్నాను నేను. నాకు అర్థమైంది అది. అంతకంటే చెప్తే మనం ఆయిల్ అంతకంటే చౌకగా కొనుక్కునే చోట్లు ఉన్నాయి, న్యాచురల్ గ్యాస్ అంతకంటే చౌకగా కొనుక్కోగలం చాలా చోట్ల నుంచి. చాలా దూరం నుంచి రావాలి, అమెరికా నుంచి రావాలంటే మనకి ట్రాన్స్పోర్ట్ కూడా ఖర్చు ఎక్కువే, ఇంకా అంతకంటే చౌకగా చాలా చోట్ల దొరుకుద్ది. రెండోది ఆయుధాలు, అవసరం లేని ఆయుధాలన్నీ కొనాల్సి వస్తుంది. సో అది రెండోది ఏంటంటే మెగా దగ్గర రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JBR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JBR. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు గ్రేట్ కాదనే చెబుతున్నావు నువ్వే. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మళ్ళీ అమెరికాని గొప్పదాన్ని చేయి అంటే ఇప్పుడు గ్రేట్ కాదు, ఎప్పుడో గ్రేటు, ఇప్పుడు గ్రేట్ కాదు, మళ్ళీ పాత రోజుల్లో లాగా అమెరికా గ్రేట్ అవ్వాలి అంటే ఇప్పుడు గ్రేట్ కాదని చెబుతున్నావు నువ్వు. గ్రేట్ కాదనే భావనలో ఒక అధ్యక్షుడు ఉన్నాడు అంతే. ఆ దేశం కూడా అలాగే ఉంది. ఆ దేశ ప్రజలు కూడా అయిపోయాం మనం అనే భావనలోనే ఉన్నారు. అమెరికాకు ఒక కళ ఉందని, అమెరికన్ డ్రీమ్ అంటారు దాన్ని. అమెరికా కళని ప్రపంచంలో చాలా దేశాలకు పంచింది. చాలా దేశాల మైగ్రెంట్స్ 70లో 50లో ఇంకా ముందు వెళ్ళిన వాళ్ళు చాలామంది, ప్రపంచంలో చాలా దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళందరికీ అమెరికా కళ, అమెరికా ఒక భూతల స్వర్గం, అక్కడ ఏదో జరుగుతుంది అనేది నిజంగా జరిగింది. కొంతకాలం చాలా సంవత్సరాల పాటు అద్భుతాలు జరిగినాయి అమెరికాలో. టెక్నాలజీ దగ్గర నుంచి, జీవన ప్రమాణాల దగ్గర నుంచి, అమెరికా డాలర్కు ఉన్న వాల్యూ దగ్గర నుంచి అద్భుతమైన జీవితం ఉంది ఆ దేశంలో చాలా మందికి. ఈ కళ, అమెరికా కళని ప్రపంచానికి అమ్మింది అమెరికా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులైన వాళ్ళని, తెలివైన వాళ్ళని, మేధావుల్ని అందరినీ తన దగ్గరికి రప్పించుకుంది ఆ రోజు అమెరికా కళ. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, గివ్ మీ యువర్ పూర్, ఎట్లా ఏదో ఉంటుంది ఇట్లా దాని మీద రాసి, దాని ట్యాబ్లెట్ ఉంటుంది చేతిలో, ఒక బుక్ లాంటిది ఉంటుంది, ఒక ప్లేట్ లాంటిది ఉంటుంది, దాని మీద గివ్ మీ యువర్ పూర్ అనేది రాసి ఉంటుంది. అది నీ దేశంలో వాళ్ళని, నాకు ఇట్లాంటి వాళ్ళని, ఎవరైతే బాధితులు పీడితులు వాళ్ళందరినీ నాకు ఇవ్వమని చెప్పి అమెరికా లిబర్టీ స్టాచ్యూ ప్రపంచంలో ఉన్న వాళ్ళ దేశాలందరికీ పిలుపు. అది ఫ్రాన్స్ గిఫ్ట్గా ఇచ్చింది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని అమెరికాకి. అట్లాగే నిజానికి అమెరికా ఆ రోజున చాలామంది గొప్ప గొప్ప మేధావుల్ని ప్రపంచవ్యాప్తంగా, నాజీలు వస్తే, హిట్లర్ వస్తే జర్మనీలో హిట్లర్ నుంచి తప్పించుకు పారిపోతున్నటువంటి గొప్ప గొప్ప మేధావులు, ఐన్స్టీన్ లాంటి వాళ్ళు కావచ్చు. ఫ్రాయిడ్ ఏమో లండన్ పోయాడు, లండన్ కూడా అలాంటిదే, యూకే కూడా అలాంటిదే. వీళ్ళంతా చాలా పెద్ద పెద్ద మేధావులు చాలామంది. హిట్లర్ వచ్చినప్పుడు అధికారంలోకి యూదులందరినీ తరివి కొడతంటే, చంపుతుంటే చాలామంది మేధావులు పోయి అమెరికాలో తలదాచుకున్నారు. అమెరికాలో గొప్ప జీవితాన్ని వాళ్ళు గొప్ప అద్భుతాలు చేశారు, ఆ ఇన్వెన్షన్స్ చేశారు. అది ఆ రోజు అమెరికా కళ. ఈరోజు అమెరికా కళ పీడకలగా మారింది. అమెరికా కళ పీడకలగా మారింది. అమెరికాని పీడకలగా అంటున్నారు. అమెరికా పతన దశలో ఉంది, పతనం అయ్యింది. అమెరికా ఆఖరి శ్వాస అంటే అమెరికా సామ్రాజ్యవాదం. అమెరికా ప్రజలు బాగుండాలని అందరూ కోరుకుంటాం. మనం బాగుండాలని కోరుకున్నట్లే అమెరికా జనాలు కూడా బాగుండాలని కోరుకుంటాం. అమెరికాలో ఉన్న మనోళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటాం. కానీ ఆ కళ అనేది ఈరోజు అమెరికాలో పీడకలగా మారింది. అమెరికా పీడకల మనందరికీ ఎందుకు పీడకల అవుతుంది? ట్రంప్ను ఎందుకు కదిలించి ఇట్లా చేయిస్తుంది అమెరికా పీడకల? అమెరికా పీడకలలో ఉంటే ట్రంప్ చర్యలు ఇలా తయారైంది. అమెరికా పీడకల భయపడుతున్నారు అమెరికాలు. ఆ భయం తాలూకు ప్రతిబింబమే వాళ్ళు ట్రంప్ను ఎన్నుకోవటం. ట్రంప్ చేస్తున్న ప్రతి పని ఎందుకంటే అమెరికాని ఎలాగైనా కాపాడుకోవాలనే భయం నుంచి చేస్తున్నాడు. దానికి మనం అందరం ఎందుకు భయపడుతున్నాం అంటే కారణం ఒకటే, అమెరికా మీద మనం అందరం ఆధారపడి ఉన్నాం. ప్రపంచం మొత్తం చైనాతో సహా చాలా దేశాలు అమెరికా మీద ఆధారపడి ఉన్నాయి. అందుకని అమెరికాకి వచ్చిన సంక్షోభం, అమెరికా పీడకల మనందరి పార్టీ పీడకలగా మారింది. ఎందుకంటే ప్రపంచంలో 35 కోట్ల మాత్రమే జనాభా అమెరికాది. కానీ ప్రపంచంలో అతి ఎక్కువ వినియోగం చేసే దేశం అమెరికా. అతి ఎక్కువ వినియోగం. చైనా వాళ్ళు అన్ని సరుకులు ఉత్పత్తి చేస్తే దానిలో పెద్ద ఎత్తున సరుకులు చాలా భాగం పోయేది అమెరికాకి పోతాయి. అమెరికాకి చైనా కనుక అమ్ముకోలేకపోతే చైనాలో చాలా ఫ్యాక్టరీలు మూతపడి చైనాలో నిరుద్యోగం పెరుగుద్ది. భారతదేశం ఐటీ పరిశ్రమ కనుక అమెరికా కాంట్రాక్టులు రాకపోతే భారతదేశంలో ఐటీ పరిశ్రమ దెబ్బతింటే ఇక్కడ లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు దెబ్బతింటారు. పోతే కనుక భారతదేశంలో చాలామంది వాళ్ళ మీద ఆధారపడి నడుస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ఉన్న మనం చాలామంది ఇక్కడ దెబ్బతింటారు. కాబట్టి అమెరికాకి ప్రపంచంలో అన్ని దేశాలు, వియత్నాం కావచ్చు, మెక్సికో కావచ్చు, ప్రపంచంలో చాలా దేశాలు అమెరికాకి ఎగుమతి చేసి, అమెరికా తింటే బతుకుతాయి చాలా దేశాలు వాళ్ళకి ఎగుమతి చేసి. ఆ ఎగుమతి చేయడం ద్వారా పేద దేశాల్లో ఉద్యోగాలు వస్తున్నాయి, అక్కడ పరిశ్రమలు ఉద్యోగాలు వస్తున్నాయి జనాలకి. అమెరికా తినకపోతే, అమెరికా వాడకపోతే, అమెరికా వినియోగం పోతే ఈ దేశాలన్నింటిలో ఉద్యోగాలు పోతాయి. కాబట్టి అమెరికా పీడకలు అమెరికాదే కాదు, ఈరోజు ప్రపంచానికి అంత పీడకలు ఎందుకైందంటే అమెరికా పత్రం అయితే వీళ్ళందరూ ఎవరికి అమ్మాలి, వీళ్ళందరూ ఉద్యోగాలు ఏం కావాలి, పీడకలుగా మారింది. ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి సంఖ్యలు కావచ్చు, అలాగే ఇతర విధానాలు కావచ్చు, భారతీయుల పట్ల ఇంత నిర్దయగా వ్యవహరిస్తున్న ట్రంప్ తో ఎందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడలేకపోతున్నారు? ఈ ఇష్యూని కొంత కూల్ చేయలేకపోతున్నారు. అంటే మనం గట్టిగా ఉండాలి. మీరు ఉదాహరణ కొలంబియా అయిందా చెప్పే కదా, ఆయన కూడా గట్టి మాట్లాడాడు. వీళ్ళకి ఒక బలహీనత ఏంటి, కొంత బీజేపీ అండ్ రిపబ్లికన్ పార్టీ, ట్రంప్ నేతృత్వంలో రిపబ్లికన్ పార్టీ మధ్య కూడా
బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి మొదటి నుంచి కూడా. లాస్ట్ టర్మ్లో ట్రంప్ అయినప్పుడు కూడా హౌడీ మోడీ, ఎస్ మోడీకి ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు కదా, అది ట్రంప్కి మోడీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు కదా, ట్రంప్ గెలవాలని చెప్పి ట్రంప్ని గెలిపించండి అని చెప్పి ఆయన మాట్లాడాడు కదా అక్కడ, అంతే మాట్లాడాడు కదా. అంటే వీళ్ళు పార్టీల మధ్య కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయి. వీళ్ళు దేశాలకు అతీతంగా మోడీ మితవాద పార్టీ, రైట్ వింగ్ పార్టీ అంటే మితవాదం, తెలుగు వాదం. అలాగే రిపబ్లికన్ పార్టీ ట్రంప్ కూడా మితవాది. వీళ్ళిద్దరి మధ్య భావ సారూప్యత ఉంది కాబట్టి, వీళ్ళిద్దరి మధ్య లింక్ ఉంది కాబట్టి ట్రంప్ అమెరికా బాగుంటేనే మనం కూడా బాగుంటాం అనేది వీళ్ళు సహజంగా అనుకుంటూ ఉండొచ్చు. కాబట్టి వీళ్ళు కొంత రాజీ పడతారు, కూడా కొంచెం కుదిరినట్టు కనబడుతుంది. పార్టీల మధ్య సంబంధాలు కూడా. వీళ్ళ పార్టీ వాళ్ళు కూడా, బీజేపీ వాళ్ళు కూడా చాలామంది నాకు తెలిసి చాలాసార్లు వీళ్ళు అక్కడ రిపబ్లికన్ పార్టీ కాన్ఫరెన్స్కి వెళ్తుంటారు. వాళ్ళ పార్టీ కాన్ఫరెన్స్కి బీజేపీ వాళ్ళు కూడా వెళ్ళిన సందర్భాలు నాకు తెలుసుకోండి. అందరికీ తెలుసు, చాలామంది తెలుసు, పెద్ద సీక్రెట్ ఏం కాదు ఇది. ఇట్లా వెళ్తున్నాయి. వీళ్ళు పార్టీల మధ్య సంబంధాలు ఉన్నాయి. అమెరికా బాగుండాలని మనం కూడా అంటాం, కానీ అలాగని మనం తగ్గకూడదు అనేది మన అవసరాలు మనం అసలు ట్రంపే ఒకసారి అన్నాడు, ఏమన్నాడు, ఫస్ట్ టర్మ్లోనే అన్నాడు, నేను నా దేశం అవసరాలు, నా అవసరాలు నేను చూసుకుంటా, ఎవరి సంగతి వాళ్ళు చూసుకోవాలి తప్పితే ఎవరి సంగతి ఇంకోళ్ళు చూడరు అన్నాడు. ఇంతే, మన సంగతి కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడున్న అమెరికా ఫస్ట్ అనే నినాదం కూడా అదే కదా. అంతే, అదే కదా, నేనే ముందు అంటున్నాడు. ఇప్పుడు మనమే ముందు కదా. రెండో వాళ్ళు నేనే ఎక్కువ, నా తర్వాతే నువ్వు అన్నప్పుడు మనకు కూడా వాళ్ళు అంతే, నా తర్వాతే వాళ్ళు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మీ ఇల్లు కూడా మాకు అంతే దూరం, అంతే కదా. అది మనం కొంచెం సొంతం చూసుకోవటం రానప్పుడు కొంత నష్టపోతాం. ఏదైనా నేను అనుకోవటం ఏంటంటే, ఆ చైనా విషయంలో కానీ అమెరికా విషయంలో కానీ మనం ఎక్కువ రాజీ ఎవరితో పడాల్సిన అవసరం లేదు. మన సొంతం మనం చూసుకుంటేనే. చైనా ఎలా నిలబడింది ఓ మాటకు వస్తే, తన సొంతం తను చూసుకుంది, తన వ్యాపారం తను చూసుకుంది, ఎదిగింది. ఈరోజు చైనాకి అందరు గౌరవం ఎందుకు ఇస్తున్నారు? చైనా ఏమంటుందో అని ఎందుకు వింటున్నారు? ఇష్టం లేని వాళ్ళు కూడా చైనా ఏమంటుందో అని వింటారు కదా. ఇష్టం లేని వాళ్ళు కూడా, చైనా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చైనా చెప్పిన మాట ఏం చెబుతుందని ఆలకిస్తారు. ఎందుకంటే చైనా తన సొంతగా ఎదిగింది. మన మీద గౌరవం ఉండాలంటే ప్రపంచంలో మనుషులకి మనం గొప్పలు చెప్పుకుంటే రాదు గౌరవం. మనం చెప్పుకుంటున్నామని కాదు, దానికంటే మనం సొంతగా మన కాళ్ళ మీద మనం ఎదిగి ఆర్థికంగా పటిష్టమైన శక్తిగా మనం ఎదిగితే అప్పుడు మన మీద గౌరవం వస్తుంది. మన కాళ్ళ మీద మనం నిలబడి మన శక్తి ఏంటో చూపిస్తే గౌరవం వస్తుంది. మన డీప్ సీక్ వచ్చింది చైనా నుంచి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకు చాట్ బోట్ వీటికి పోటీగా డీప్ సీక్ వచ్చింది, ఓపెన్ ఏఐకి పోటీగా. డీప్ సీక్ చాలా చౌకలో చేశారు వాళ్ళు. డీప్ సీక్ దీన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏదో ఉంది కదా, చౌకలో చేశారు. ప్రపంచం కదిలిపోయింది కదా డీప్ సీక్ రాగానే. అమెరికాలో ఉన్న హైటెక్ కంపెనీల షేర్లన్నీ, నివిడా కంపెనీ షేర్ దగ్గర నుంచి అన్ని కంపెనీల షేర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల షేర్లు, చిప్ కంపెనీల షేర్లు మొత్తం కొలాప్స్ అయిపోయినాయి కదా తెల్లారేసరికి.